వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ తెలుగు డబ్బుడు మూవీ నరివెట్ట. ఇది ఒక మలయాళం మూవీ. టొవినో థామస్ గారు మెయిన్ లీడ్ గా యాక్ట్ చేశారు ఈ మూవీలో. అండ్ లాస్ట్ వీక్ మలయాళంలో రిలీజ్ అయింది ఈ మూవీ. మంచి టాక్ అయితే సంపాదించింది అక్కడ. సో ప్రెజెంట్ తెలుగు థియేటర్ లో డబ్ చేసి రిలీజ్ చేశారు తెలుగులో. సో మూవీ చూడడం జరిగింది. సో ఎలా ఉంది అనే విషయానికి వచ్చేద్దాం. దానికంటే ముందు ఈ మూవీ రియల్ ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకుని 2003లో కేరళలో జరిగిన ఒక ప్రొటెస్ట్ దాన్ని బేస్ చేసుకుని తీసిన మూవీ ఇది. సో ట్రూ ఇన్సిడెంట్స్ ని బేస్ చేసిన మూవీ కాబట్టి మనం పెద్ద ఎక్స్పెక్ట్ చేయాల్సింది ఏమి ఉండదు, నార్మల్ గానే ఉంటది. బట్ సినిమాటిక్ లిబర్టీస్ తీసుకుని చేశారు మూవీని. మూవీ ఎలా ఉంది అని అంటే పర్వాలేదు గైస్, డీసెంట్ వన్. సూపర్ ఎరగదీసింది అని చెప్పేంత లేదు, బాలేదు అని చెప్పేంత కూడా లేదు. ఓకే, డీసెంట్ వన్. ఎక్కువగా ఇలాంటి మూవీస్ చాలా చూస్తూ ఉంటాం, అప్రెషన్, డిప్రెషన్, సప్రెషన్ అని. ఎక్కువగా తమిళ మూవీస్ లో వస్తూ ఉంటాయి ఈ మూవీస్ అనేవి. కానీ ఇప్పుడు ప్రెసెంట్ కేరళలో నుంచి వచ్చింది, మలయాళం నుంచి. అదే కొత్తదనం వచ్చేసి ఎక్కువగా ఇది ఫారెస్ట్ లో ట్రైబల్ ఏరియాస్ మధ్యలో జరుగుతూ ఉంటది. పోలీసులకి ట్రైబల్స్ కి మధ్య ప్రొటెస్ట్ జరిగే మూవీ ఇది. ఎక్కువ మూవీ వచ్చేసి ఆ ఏరియాలోనే ఉంటది. 70% ఆఫ్ ది మూవీ అక్కడే జరుగుతూ ఉంటది. సో అక్కడ ఏం జరిగింది అనేది మూవీ. యాక్చువల్ గా స్టోరీ కూడా చాలా సింపుల్ స్టోరీ లైన్. ఎక్కువగా మనం రెగ్యులర్ గా చూసే మూవీ స్టోరీసే. మన హీరో ఖాళీగా ఉంటాడు ఒక విలేజ్ లో. తనకు ఒక లవర్ ఉంటుంది, ఒక సింగిల్ పేరెంట్ ఉంటుంది. లవ్ ప్రాబ్లం, ఫ్యామిలీ ప్రాబ్లం వల్ల తనకు నచ్చని జాబ్ లోకి వెళ్లాల్సి వస్తుంది, కానిస్టేబుల్ జాబ్ లోకి. వెళ్ళిన తర్వాత ఏం జరిగింది, తన లైఫ్ లో ఏం జరిగింది, తను ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడు, ఆ ప్రాబ్లమ్స్ బయటపడ్డా లేదా, ఇది మూవీ కాన్సెప్ట్ అయితే ఓవరాల్ గా. ఎక్కువగా ఎలాంటి మూవీస్ అనేవి చాలా చూస్తూ ఉంటాం, ఆపరేషన్ మూవీస్ అనేవి. లైక్ వెట్రిమారన్ గారి మూవీస్, తమిళ మూవీస్, జైబీ మూవీ ఎలా ఉంటుందో ఆ టైప్ లో ఉంది మూవీ వచ్చేసి. దీంట్లో ఏంటంటే మెయిన్ గా టొవినో థామస్ గారి క్యారెక్టర్ ని డిఫరెంట్ గా రాసుకోవడం, అది కొంచెం మూవీకి ప్లస్ అయిందని చెప్పాలి. అండ్ అలాగే అదర్ క్యారెక్టర్స్ కూడా కొంచెం స్ట్రాంగ్ గానే రాసుకున్నారు. సో యాక్చువల్ గా పోలీసులు అనే వాళ్ళు ఎంత క్రూయాలిటీగా ఉంటారు అనేది రియల్ ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకుని తీసారు ఈ మూవీని. అండ్ ఈ మూవీ ఫస్ట్ హాఫ్ వచ్చేసేటప్పటికి ఏదో మూవీ అసలు ఈ ప్లాట్ కి ఫుల్ డిఫరెంట్ గా ఉంటది. లవ్ స్టోరీ, ఫ్యామిలీ, హీరో గాలిగా తిరుగుతూ ఉంటాడు, జాబ్స్ కోసం సెర్చ్ చేస్తూ ఉంటాడు. ఇదే ఉంటది మూవీ మొత్తం ఫస్ట్ హాఫ్ అనేది. సో ఎప్పుడైతే మూవీ మీకు సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుద్దో, దట్టు లాస్ట్ 20 to 30 minutes అనేది మూవీ రేజ్ లోకి వెళ్ళద్ది. సో ఎక్కువగా అప్రెషన్, డిప్రెషన్ మూవీస్ చూసి అలవాటు అయిపోయి విరక్తి పుట్టేసిన వాళ్ళకి మూవీ మేబీ నచ్చకపోవచ్చు. మేబీ కొంతమందికి పర్వాలేదులే కాన్సెప్ట్ ఏదైతే ఏముంది, మనకి థ్రిల్లింగ్ కావాలి అని అనుకుంటే గనక వాళ్ళకి మాక్సిమం కొంచెం నచ్చొచ్చు. మాక్సిమం ఆఫ్ ది ఆడియన్స్ ఎలా ఉంటది అనేది మీకే వదిలేస్తున్నాను. మూవీ అయితే ఓవరాల్ గా డీసెంట్ వన్ అనిపించింది నాకు. ప్రెసెంట్ థియేటర్స్ లో రన్ అవుతుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక వెళ్ళి చూడండి. టెక్నికల్ డిపార్ట్మెంట్ విషయానికి వచ్చేస్తే సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదు అనిపించినాయి. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఫారెస్ట్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి మొత్తం ఓకే, పర్వాలేదు. పెర్ఫార్మెన్స్ లో టొవినో థామస్ గారు యాజ్ యూజువల్ గా కుమ్మేశారు. అండ్ ఇక మిగిలిన వాళ్ళు కూడా పెర్ఫార్మెన్స్ బాగానే పెర్ఫార్మ్ చేశారని చెప్పాలి. సో ఇది ఈ నరివెట్ట మూవీ రివ్యూ అయితే. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.